మనము దేవుని ఎదుట తగ్గించుకొని ఉన్నామో, మనుషుల ఎదుట తగ్గించుకొని ఉన్నామో, అప్పుడు దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించే వానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. అబ్రహాము దేవుని ఎదుట తగ్గించుకొని ఉన్నాడు కనుక అతని సంతానమును ఇసుక రేణువులంత విస్తారముగా దేవుడు చేసి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. అలాగునే మోషే గారు తగ్గించుకొని దేవుని మాటలు విన్నాడు కనుక తగిన సమయమందు మోషే గారిని హెచ్చించి ఉన్నాడు ఇజ్రాయేలీయుల రక్షణ కోసరము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను ఈ విధముగా దేవుడు తగిన సమయమందు హెచ్చించేటట్లుగా ఆయన పనిలో మనము వాడబడాలి. అంతే